కేరళ రాష్ట్రంలోని త్రిశూర్లోని ఇరింజలకుడలో సీనియర్ సివిల్ పోలీస్ అధికారిగా అప్పన్న లవకుమార్ అనేటటువంటి ఒక సోదరిమణి ఉంది. ఈమె సివిల్ పోలీస్ అధికారి. ఈమె ఏం చేస్తుంటారు అంటే స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మోటివేషన్, పిల్లలు బాగా చదువుకోవాలని, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఆత్మరక్షణ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా ఆమె నేర్పిస్తుంటారు. అలా ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోయారు. 350 మంది స్టూడెంట్స్కి ఆమె సెల్ఫ్ డిఫెన్స్ కోసం చెప్పారు, ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో చెప్పారు. ఆ తర్వాత తరగతి గదులు విజిట్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక 5 సంవత్సరాల పాప చివర్లో కూర్చొని ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగింది. అప్పుడు ఆ పాప 5 సంవత్సరాల పాప ఏం చెప్పిందో తెలుసా? మ్యామ్, నాకు క్యాన్సర్ ఉంది, కీమోథెరపీ చేయించుకున్నాను కాబట్టి నా హెయిర్ మొత్తం కూడా పోతుంది, కాబట్టి మా నాన్నగారు నా హెయిర్ని షేవ్ చేశారు, ఇప్పుడేమో ఈ తరగతిలో అందరూ నన్ను గుండు గుండు అని ఇబ్బంది పెడుతున్నారు మ్యామ్ అని చెప్పగానే కంట తడి పెట్టుకొని వెంటనే తన పై అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేసి అనుమతి తీసుకొని పూర్తిగా ఆమె కూడా గుండు చేయించేసుకొని ఆమె ఆ యొక్క హెయిర్ని విగ్గా తయారు చేసి క్యాన్సర్ కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారికి డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగా తన సోషల్ లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆదర్శాన్ని ఆ సోదరిమణి మనకు చూపించింది. అలాగే మరో సందర్భంలో ఏం జరిగిందంటే ఈమె డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఫలానా హాస్పిటల్లో గొడవ జరుగుతుందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఎందుకు గొడవ జరుగుతుంది, ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ డెడ్ బాడీ ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్నారు, పాపం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి? ఇవి వెళ్ళి ఎంత చెప్పినా వినట్లేదు. మ్యామ్, డబ్బులు కట్టాలి, ఎంత కట్టాలి? 1,00,000 రూపాయలు కడితేనే మేము డెడ్ బాడీ ఇస్తామని చెప్తే అప్పుడు ఆమె ఏం చేసిందంటే తన చేతుకున్నటువంటి 4 తులాల బంగారు గాజుల్ని వెంటనే అక్కడ ఇచ్చేసింది. 1,00,000 రూపాయలు ఆ డెడ్ బాడీ కోసం కట్టి మిగిలిన డబ్బులు అంత్యక్రియల కోసం ఆమె దానంగా ఇవ్వడం జరిగింది. ఆమె అపర్ణ లవకుమార్ మ్యామ్, మీకు సెల్యూట్. కాబట్టి ఈరోజు మనం ఎంత ఎదిగామో అని కాదు, ఎంత సామాజిక స్పృహ కలిగి ఉన్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం నిజంగా ఈ సామాజిక సేవ, సమాజం ఏమైపోతే మాకేందండి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు. ఈరోజు మనం సామాజిక దృక్పథం మనకు ఎలా ఉంది? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశారు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.